హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి. ఈ పుదీనా పచ్చడిని ఒక్కసారి ఇక్కడ చెప్పే స్టైల్లో ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మంచి హెల్తీగా, ప్రోటీన్ ఫుల్గా, మంచి టేస్ట్గా ఉంటుంది. ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే ఓ 2 ముద్దలు ఎక్కువే తింటామన్నమాట. సో మరి టేస్టీగా ఈ పుదీనా పచ్చడి చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకోండి. మీరు ఈ నువ్వుల ప్లేస్లో పల్లీలనైనా వాడచ్చు, కానీ ఈ నువ్వుల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా నువ్వులు తీసుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇవి మాడిపోకుండా ఇలా దూరగా ఫ్రై చేసామంటే ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక గిన్నెలోకి తీసుకొని ఇవి చల్లారేంత వరకు పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక 5 వరకు ఘాట్లు పెట్టిన పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. మీరు ఈ పచ్చడి మొత్తం పచ్చిమిర్చితోనే చేయాలంటే మీ రుచికి తగ్గట్లుగా ఇదే టైంలో యాడ్ చేయండి. నేను కొంచెం ఎండుకారం కూడా తీసుకోవడానికి ఇలా ఒక 4-5 వరకే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి పెద్ద సైజు ఉండే పుదీనా కట్ట నుంచి తీసిన పుదీనా ఆకులని ఇలా ఫ్రెష్గా కడిగి యాడ్ చేయండి. అంటే కప్పు కొలతతో చెప్పాలంటే ఒక 4 కప్పుల వరకు ఆకు ఉంటుంది. ఈ ఆకు యాడ్ చేశాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బాగా ఆయిల్లో ఫ్రై చేయండి. ఈ పుదీనా నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేయాలి. ఈ పుదీనా ఇలా ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యాక మీడియం సైజులో ఉండే ఒక 2 టమాటాలను కూడా యాడ్ చేయండి. ఈ టమాటాలు కూడా కలుపుతూ ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే లైట్గా సాఫ్ట్గా అవుతాయి. ఈ టైంలో ఒక 2-3 రిబ్బలంతా చింతపండు యాడ్ చేయండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ల వరకు కారం యాడ్ చేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా, నేను ఇక్కడ కారం వాడడానికి పచ్చిమిర్చి కొన్నే తీసుకున్నాను. మీరు మొత్తం పచ్చిమిర్చితోనే చేయాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. అలాగే రుచికి తగ్గట్లుగా సాల్ట్ యాడ్ చేయండి. ఇలా ఉప్పు కారం యాడ్ చేశాక అంతా ఒకసారి బాగా కలిసేంత వరకు కలపాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే ఈ టమాటా పుదీనా ఆకులు అన్నీ చక్కగా ఉడుకుతాయి అన్నమాట. చూసారా, ఇలా చక్కగా మగ్గి ఉంటాయి. అంటే ఇక్కడ టమాటాలు అనేది మరీ మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇలా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. ఇది పూర్తిగా చల్లారాక ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్న నువ్వులని తీసుకొని గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ నువ్వులలోకి ఒక 10-12 వరకు పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు యాడ్ చేయండి. అలాగే పచ్చడిలో వేసిన పచ్చిమిర్చి తీసి ఫస్ట్ గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేస్తే మెత్తగా అవుతుంది. ఇప్పుడు తర్వాత పుదీనా టమాటాలను కూడా యాడ్ చేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్లా, అంటే మనం రోట్లో రుబ్బితే ఎలా అయితే ఉంటుందో అలా వచ్చేలా ఇలా కొంచెం 2-3 సార్లు పల్స్ ఇచ్చి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇలా మొత్తం తీసుకున్నాక ఇప్పుడు ఈ పచ్చడిని పోపు చేసుకోవడానికి చిన్న పోపు గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఇలా పోపు దినుసులు మొత్తం యాడ్ చేయండి. ఇవి కొంచెం చిటపటమన్నాక 2 ఎండుమిరపకాయలు, ఒక 3 దంచిన వెల్లుల్లిపాయలు, అలాగే ఒక రెమ్మ నుంచి తీసిన కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇలా ఈ పోపు అంతా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని పచ్చడిలో వేసి కలపండి. అంతే, టేస్టీ అండ్ హెల్తీగా పుదీనా పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా చేసిన ఈ పచ్చడి అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ లేదా దోశల్లో కూడా తినొచ్చండి. చాలా మంచి టేస్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ టేస్టీ అండ్ హెల్తీ ఈ పుదీనా పచ్చడి రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.